6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 17వ తారీఖు లగాయితూ నవంబర్ 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు అలాగే బుధ గ్రహం, ఈ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నాయి. శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తయిపోయింది కాబట్టి అష్టమ స్థాన స్థిత ఫలితాన్ని మరలా శనేశ్వరుడు ఇస్తారు. కాబట్టి శని యొక్క ప్రతికూలత, భాగ్యరాహు ప్రతికూలత, వక్రించిన గురువు తాలూకు ప్రతికూలత, పంచమ రవి, ఇక్కడ ప్రధానంగా అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయింది. పంచమ స్థాన స్థిత రవి మిశ్రమ ఫలదాత, దేహపీడ మనక్లేశం అన్నారు, దేహజాడ్యంచ సంతాప అన్నారు. అంటే శరీరానికి సంబంధించినటువంటి కొన్ని క్లేశములకి, అంటే ఎక్కువ ఆలోచించేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు చంద్రుడు బుధుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో, ఒకరేమో మనఃకారకమైనటువంటి గ్రహం, రెండవది బుద్ధికారకమైనటువంటి గ్రహం, ఈ రెండు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో మనసుకి నచ్చినటువంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే బుద్ధి ప్రేరేపించినటువంటి చోటుకి మనసు వెళుతూ ఉంటుంది. కాబట్టి మానసికమైన అశాంతి ఏముండదు ఈ వారంలో. ప్రత్యేకించి జీవితం సాఫీగా ముందుకు సాగడానికి ఈ రెండు గ్రహాలు ఉపకరిస్తాయి. మరి మిగతా గ్రహాల తాలూకు వ్యతిరేకతలు ఎక్కడ కనబడతాయి? ఒకటి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏదో ఒక చోట ఆరోగ్యం అనేటువంటిది అంత సహకరించకపోవడం, చిన్నపాటి సమస్యలను తీసుకురావడం, దానివల్ల ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం లేదా ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉండడం. ఎందుకంటే శనేశ్వరుని యొక్క స్థితే అది, నానా కార్య విరోధస్య అన్నారు. అలాగే ఈ పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం కూడా కొంత సుహృత్కేశం ధనక్షయం అన్నారు. అంటే సొంత బంధువులు కానీ సొంత మిత్రుల యొక్క సహకారం కానీ దొరకకపోవడం అనేటువంటిది ఒక విషయంగా చెప్పచ్చు. ఏదైనా ఒంటరిగానే సాధించాలి. కర్కాటక రాశి వారు ఎంతసేపు స్వశక్తిని నమ్ముకోవాలి, మీ సొంత తెలివితేటలు నమ్ముకోవాలి తప్పితే ఇతరుల మీద ఆధారపడడం ద్వారా మీకు ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు. అది ఈ వారం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ వారం కొంత ఆర్థిక ఇబ్బందులు వేధించడానికి అవకాశం ఉంటుంది, అనారోగ్య సమస్యలు బాధించడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అటు బుద్ధి మనసు బలంగా ఉన్న కారణం చేత అధిగమించగలుగుతారు. అయినప్పటికీ ఒకంత మానసికమైనటువంటి ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి. వాటిని దాటడానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు పక్కవారి గురించి ఆలోచన చేయకండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాలను పక్కన పెట్టండి. మీ సొంత తెలివితేటలతోటి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, శనేశ్వరుని యొక్క బాధను తగ్గించుకోవడానికై అష్టమి రోజున ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని వెలిగించండి. లేదా మామూలు దీపారాధన చేసినా చక్కగా కాలభైరవాష్టకాన్ని పఠిస్తే ఈ గ్రహదోషాల నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.